గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. అసలు ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటని ఇప్పటివరకు తెలియలేకపోతున్నారు. రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు, హామీగా వాడుకున్నారు, మేనిఫెస్టోలో ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఏమాత్రం మార్పు రాలేదు, ఏమాత్రం న్యాయం దొరకలేదు. ఆ నిజం అనే పదానికి, న్యాయం అనే పదానికి ఇప్పుడు ఆయేషా మీరా ఎముకలతో పాటుగా అండ్ తన బాడీ పార్ట్స్తో పాటుగా అంత్యక్రియలు జరగబోతున్నాయి. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అదే బాక్స్లో ఇప్పుడు ఆయేషా మీరా బాడీ పార్ట్స్ ఉన్నాయి. సో 17 ఏళ్ల తన కూతురు ఆ రోజు హాస్టల్లో నుంచి వెళ్ళి, ఆ రోజు తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆ తల్లి బహుశా అనుకుని ఉంటుంది, పాప B.Pharmacy పూర్తి చేసి అంతా పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగంలోకి ఎక్కుతుంది, మంచి కుటుంబాన్ని లీడ్ చేస్తుంది, నాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది అనుకున్నారు. కానీ అంతలోనే ఆ కుటుంబానికి ఒక తీరాని విషాదం మిగిలి ఆ రోజు హాస్టల్లో డ్రాప్ చేసిన ఆ అమ్మాయి కాస్త ఈరోజు ఆ తల్లి ఒక పెట్టెలో తన ఎముకల్ని తీసుకెళ్తోంది 19 ఏళ్ల తర్వాత. ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో అక్కడి నుంచి. సచిన్, ఆ బాక్స్లో ఆయేషా మీరా ఎముకల్ని తీసుకెళ్తూ ఉన్నారు, బాడీ పార్ట్స్ని తీసుకెళ్తున్నారు. సో మా కుటుంబం ఏం చెప్తోంది? అలాగే అలాగే తన కూతురి అస్థికలను తీసుకువెళ్తున్నారు. ఇక్బాల్ కుటుంబం తన కూతురి అస్థికలను తీసుకువెళ్తున్నారు. విజువల్స్ చూస్తున్నారు. సార్, ఈ ఫీలింగ్ కాదు, న్యాయం కోసం పోరాడుతున్నాం. అది న్యాయం కావాలి, న్యాయం చేయాలి. మళ్ళీ తీసుకెళ్తున్నాం. ఇంత దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి ఉంది? ఇది చేసింది ఎవరు? ఈ పోలీసు వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థ. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. నా బిడ్డకి న్యాయం చేయాలి. జోహార్ 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 ఆయేషా మీరా, జోహార్ ఆయేషా ఆయన ఉద్రిక్త పరిస్థితి, ఆయన దుఃఖాన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉన్నారు. ఆయన తీవ్రమైనటువంటి ముట్టుకోవద్దు, చాలా చాలా ఆవేదనతో ఉద్రిక్తంతో ఆయన పరిస్థితి మనం చూస్తాం. వద్దు, ఆగండి. అస్థికలను చాలా భద్రంగా తీసుకెళ్ళాలని అస్థికలను ముట్టుకోవద్దు అన్నటువంటి ఆయన భరించలేనటువంటి ఆవేదనను విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు తన కూతురి అస్థికల్ని తీసుకువెళ్తున్న సందర్భం. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. తన కూతురి అస్థికలను ఎవరు ముట్టద్దు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎర్రటి బట్టలు తనను తీసుకువెళ్తున్న సందర్భం. మీరేమంటారు? ఎందుకంటే తండ్రితో మాట్లాడించే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే ఆయన చాలా ఎమోషనల్ గా ఉన్నారు. బట్ అస్థికలు పట్టుకున్న తండ్రిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఇటువంటి ఒక విధంగా శాపం మీద నమ్మకం, ఒక శాపాలంట తండ్రికి. ఈ వ్యవస్థలో ఏ ఆడపిల్లకి న్యాయం జరగదు అని చెప్పడానికి, మైనార్టీలకి మహిళలకి న్యాయం జరగదు చెప్పడానికి ఒక నిరసనగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. తండ్రి ఒక అస్థికలు పట్టుకుని వెళ్ళటం ఎంత దుర్మార్గం అండి. న్యాయం జరగలేదని అస్థికలు పట్టుకుని అంటే న్యాయం ఇవ్వకుండా పిల్లలు అస్థికలు ఇవ్వటము, ఇటువంటి దుర్మార్గం ఎక్కడా ఉండదు, ఎటువంటి పాపం ఎక్కడా ఉండదు. ఒక నల్ల కోటు ధరించి ఈ రోజు న్యాయానికి నలుపు అంటుందని అనుకుంటున్నారా మీరు? అవును, న్యాయం నిలబడుతుంది. ఇక్కడ ఈక్వాలిటీ లేదు, న్యాయం నిలబడుతుంది. ఆయేషా మీద మరి ఇంకోసారి చంపేశారు వీళ్ళు. చచ్చిపోయిన ఆయేషా మీద లేపి మళ్ళీ చంపి మళ్ళీ గోతులో పెడుతున్నారు. దీనికోసమైనా ఇన్నాళ్ళు వాళ్ళు వెయిట్ చేసింది. ఒక్కసారి చూడొచ్చు పూర్తిగా
ఆ తండ్రి కన్నీళ్లతో తన అస్థికల్ని పట్టుకుని వెళ్తున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు మేడం. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత దీనికోసమైన వాళ్ళు మళ్ళీ ఇంతవరకు విచారించింది. అదే వాళ్ళమ్మ అదే అంటున్నారు అది మా ఆయన కాదు మా షూర్ షూర్ తప్పకుండా అలాగే సిబిఐ ఇంత దారుణాన్ని ఒడిగట్టడానికి కారణం అది. మళ్ళా సమైక్యత ఉండాలి, ఐక్యత ఉండాలి, అందరూ మనమే అనుకోవాలి, మీరు పోట్లాడుకోవద్దండి. కరెక్ట్, ఆవిడ అంటున్న మాట అదే, ఎవరు పోట్లాడుకోవద్దు, సమైక్యంగా ఉండి న్యాయం చెయ్యాలని చెప్పి ఆయేషా మీరా తల్లి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ ఆస్తికలను పట్టుకొని ఆ తల్లి ఏడ్చుకుంటూ వెళ్తున్న సందర్భం అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని వాళ్ళు ఒక్కటే కోరుకుంటున్నారు, వ్యవస్థలన్నీ చెడిపోయిన సందర్భంలో నా కూతురికి అన్యాయం జరిగిందంటూ కూడా ఆమె మాట్లాడుకుంటూ వచ్చారు. సో అటువంటి సందర్భం ఒక మాటలో చెప్పండి, తనకి న్యాయం జరగాలి, ఆయేషాకు న్యాయం జరిగేంత వరకు విడిచిపెట్టేదే లేదు అని చెప్పి ఆమె చెప్పుకొస్తున్న సందర్భం. సో పూర్తిగా ఆ ర్యాలీగా కోర్టు నుంచి ర్యాలీగా ముందుకు వెళ్తున్న ఆ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతోంది. న్యాయవాదులు కూడా ఆమె వాళ్ళతో పాటు నడుచుకుంటూ ఆస్తికల్ని పట్టుకొని, బహుశా ఏ తండ్రికి రాని కష్టం అది. అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, ఆ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిన క్షణం ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయాయి అని చెప్పి ఆయన ఆరోపిస్తున్న సందర్భం. న్యాయం చేయమంటే అస్తకలు ఇచ్చారు, అస్తకలా ఇచ్చేది. షేమ్ 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 షేమ్, మీ కోర్టులో షేమ్, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ షేమ్ షేమ్.